కృష్ణా నదికి వరద పోటెత్తుతుండటంతో విజయవాడ సహా లోతట్టు ప్రాంతాల ప్రజలు హడలెత్తుతున్నారు. ప్రకాశం బ్యారేజీకి సుమారు 5 లక్షల క్యూసెక్ల వరద వస్తుండటంతో దిగువ ప్రాంతాల జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణమ్మ ఉధృతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి కృష్ణానది వరద పోటెత్తుతోంది. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద క్రమంగా పెరుగుతూనే ఉంది. మంగళవారం రాత్రి వరకు ప్రకాశం బ్యారేజీకి 4,81,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4,85,000 నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఉదయానికి అది 6 లక్షల క్యూసెక్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి హెచ్చరిక జారీ చేసిన అధికారులు 69 గేట్ల నుంచి పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 35 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో భారీ మోటార్లు, పైప్ లైన్లు ఏర్పాటు చేసి డ్రైనేజీల్లోని నీటిని నదిలోకి తోడుతున్నారు. కృష్ణానది ఉధృతి భారీగా పెరుగుతుండటంతో దివిసీమ ప్రజలు, రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరద 5 లక్షల క్యూసెక్లు దాటితే పొలాలు పూర్తిగా మునిగిపోతాయని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. బ్యారేజీ నుంచి దాదాపు 5 లక్షల క్యూసెక్లు దివిసీమకు వస్తుందని అధికారులు చెబుతున్నారని, తమ పంటలు ఏమవుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అవనిగడ్డ, చిరివోలు లంక, అయోధ్య, కుమ్మరపాలెం, పెదకాలెపల్లె గ్రామాల వద్ద కరకట్టల లాకుల పటిష్టతకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. కరకట్ట వెంబడి ఉన్న గేట్లకు సపోర్టుగా దాదాపు 25,000 ఇసుక బస్తాలు సిద్ధం చేశారు. అటు ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న కొల్లూరు, బట్టిప్రోలు మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే ముంపునకు గురయ్యాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉద్యాన పంటల రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బాలాజీ ఆదేశించారు. వంటపై ప్రయాణించి ఎదురుమొండి, గొల్లమంద సహా నాగాయలంక, శ్రీరామ పాదక్షేత్రం ప్రాంతాలను ఆయన సందర్శించారు. గొల్లమందకు వెళ్లే మార్గంలో తెగిపోయిన 700 మీటర్ల రహదారి పునరుద్ధరణ పనుల్ని పరిశీలించారు. ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు తలెత్తినా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. అంటే అందరూ స్టాఫ్ కి కూడా లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేశాము. అందరూ కూడా హెడ్ క్వార్టర్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అని చెప్పాము. అవసరం ఉన్నంత ఎసెన్షియల్ కమోడిటీస్ అన్ని కూడాను స్టాక్ చేశాము. సో మళ్ళీ ఫిషర్మెన్, బోట్స్ ఇవన్నీ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం యాక్చువల్లీ. సో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంపీడీఓ స్టాఫ్ వీళ్ళందరితో కూడాను కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది యాక్చువల్లీ. ఫ్లడ్ వాటర్ ఇక్కడ రీచ్ అయ్యే టైంకి ఎక్కడి నుంచి ఏమైనా షిఫ్ట్ చేసే అవసరం ఉంటే వాళ్ళని షిఫ్ట్ చేసి సైక్లోన్ రిలీఫ్ క్యాంప్స్ కూడాను తరలించేదానికి, అక్కడ కూడా తరలించిన ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేనట్టు ఫుడ్ ప్లస్ వాటర్ ప్లస్ అలాగే ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసేదానికి అన్ని కూడా స్టెప్స్ తీసుకున్నాము. పైనుంచి కృష్ణా నది ఎక్కడి నుంచి ఎక్కడ వర్షం పడినా కూడా కృష్ణా బేసిన్ లో చివరిలో మన ప్రాంతంలోనే అది సముద్రంలో కలవాలి కనుక సో మనమైతే వర్స్ట్ పాసిబుల్ సినారియోకి ప్రిపేర్డ్ గానే అన్ని ఏర్పాట్లు చేశాం. అటు నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తుండటంతో పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణమ్మ వరద తరుముకొస్తోంది. పులిచింతల 14 గేట్లు ఎత్తి 4,34,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహానికి అచ్చంపేట మండలం జడపల్లి తండా వద్ద చష్టాపై నీరు చేరి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మాదిపాడు నుంచి పులిచింతల ప్రాజెక్టుకు రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది.